నమస్తే వెల్కమ్ టు నా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం మంత్రి నాదెండ్ల మనోహర్. నగరపాలెం కాళీ మస్తాన్ షావలి దర్గా ధర్మకర్తలు లీగల్ టీంతో దర్గాలో విలేకరుల సమావేశం. కొత్తపేట ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. గుంటూరు జిల్లా బస్టాండ్ వద్ద ఉన్న మణిపురం రైల్వే బ్రిడ్జి పక్కన ఈరోజు గుర్తు తెలియని శవం. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న సిహెచ్సిలో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు, డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో లభించే వైద్య పరీక్షలు, సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల ఆరోగ్యం, పిల్లల వైద్యం, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత, గుండె సంబంధిత విభాగాల్లో పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 20 మంది నిపుణులైన వైద్యులు, 50 మంది వైద్య సిబ్బంది సేవలు అందించారని మంత్రి వివరించారు. అంతేకాదు ఎక్స్రే స్కానింగ్ మిషన్లు, సాంకేతిక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. డాక్టర్గా మారిన మంత్రి ప్రజలతో మమేకమైన నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మానవతా స్పర్శతో కూడిన ప్రత్యేక దృశ్యానికి వేదికైంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయం 10 గంటల నుండి ఆసుపత్రిలోనే గడిపారు. రాజకీయ, అధికారిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి ఒక సాధారణ పౌరుడిలా వైద్య శిబిరంలో సేవలు అందించారు. ఆసుపత్రికి వచ్చిన ఓపీ రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం తగిన విభాగ వైద్యుల వద్దకు వారికి స్వయంగా మార్గనిర్దేశం చేశారు. వైద్య పరీక్షలు, చికిత్సల ప్రగతిని స్వయంగా పర్యవేక్షించిన ఆయన పరీక్షలు పూర్తయ్యాక అవసరమైన మందులు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా అందించారు. కొల్లిపరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం మనలో నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు, గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తాం. సో ఆ కార్యక్రమం కొల్లిపర మండలంలో ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. మండలంలో ఇంకొన్ని ఒక 20-30 రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో నేను చెప్పినట్టు ఇప్పటివరకు ప్రతి నెల మనం దాదాపు 45 కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లకు మనం అందిస్తున్నాం. దాదాపు 7,000 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖున. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇక్కడ ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది. ఎక్స్రే మెషిన్ ఇంకో 4 రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం. వాటితో పాటు స్కానింగ్ మెషిన్,
డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్ డీసీహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం. కొలిపర్లు ఎవరు కూడా తెనాలికో విజయవాడకో గుంటూరుకో వెళ్ళకుండా పరిస్థితి ఖచ్చితంగా మనకి కొలిపర్ ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించడం, ప్రతి గ్రామం నుంచి అందరినీ కూడా కష్టపడి గత 3-4 రోజుల నుంచి డాక్టర్లే కాదు మన సిబ్బంది ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు. ఎంపీపీ గారు కూడా వచ్చారు, ఇద్దరు ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంతిమంగా పాపం చాలా మంది డబ్బు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు చేయించుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ప్రతిసారి కూడా నేను చెప్పేది ఇది ఒకటే, అందరం కూడా అంకిత భావంతో పనిచేస్తే ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తాం. కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మేము దాన్ని చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం. గుంటూరు నగరంలోని నగరపాలెం కాళీ మస్తాన్ షావలి దర్గా ధర్మకర్తలు లీగల్ టీంతో ఈ రోజు దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. లీగల్ అసోసియేట్ మహమ్మద్ అసాద్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు రక్షకులే భక్షకులుగా మారుతున్న కూటమి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తుందన్నారు. ప్రస్తుతం మస్తాన్ దర్గా విషయంలో ఈవోని నియమించి స్వాధీనపరుచుకుని వారి ఆధ్వర్యంలో అట్టి దర్గా నిర్వహణ జరుగుతున్నట్లు తప్పుడు అఫిడవిట్లు సైతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో దాఖలు పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక నిర్ణయాలకు మరియు రాజ్యాంగ విరుద్ధ వ్యవహారాలను గమనించినందున ఫైన్ వేసే ఆధారాలతో సహా ఉన్నత స్థానం ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం దాఖలు పరిచి తగు విధంగా న్యాయం కోసం పోరాటం జరుపుతామని తెలిపారు. రాష్ట్ర ఆస్తుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండకట్టే విధంగా ప్రజల్లో చైతన్యపరిచి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఎటువంటి పంచనామా నిర్వహించకుండానే రెవెన్యూ సమక్షంలో పంచనామాలు వాళ్లే తప్పుడు టేబుల్ రిపోర్టులు సృష్టించడం వారికే చెల్లింది, చర్యలకు పాల్పడడం మరియు నిబంధన కొనసాగించడంగా ఉందని విడ్డూరంగా ఉందని మొహమ్మద్ అసాద్ అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చట్టాన్ని తూర్లు పొడుస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా స్వలాభాల కోసం పనిచేస్తున్న తీరును మైనార్టీలు దుయ్యబడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ధర్మకర్త రావి రామ్మోహన్ రావు, ముస్లిం మైనార్టీ వ్యవహారాల సంఘం సభ్యులు మొహమ్మద్ తకీ బేగ్, సామాజిక కార్యకర్త మొహమ్మద్ ఫహాద్, ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మైనార్టీల నాయకులు ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఈ విధంగా పుట్టిస్తున్నారు. ఇంతవరకు ఆయన దగ్గర క్రైస్తవులు వస్తున్నారు, ముస్లింస్ వస్తున్నారు, హిందువులు వస్తున్నారు. సర్వమత సారమే బాబా గారి దివ్య మందిరం లాగా ఈరోజు పూజిస్తున్నారు. ఆయన దగ్గర ఇలా తీసుకొస్తుండే నాకు చాలా బాధేస్తుంది. స్పష్టంగా వక్ఫ్ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 70 ప్రకారము ఎవడైనా ఫిర్యాదు చేయవచ్చును. అతను భక్తుడే కావచ్చు, ముస్లిం ఇండివిజువల్ కావచ్చు. అంటే ఇస్లాం ధర్మాన్ని పాటిస్తున్నట్టు వాడు కానీ లేకపోతే దర్గాకి సంబంధించిన భక్తుడు కానీ తను గనుక ఏదైనా ఆరోపణలు చేయదలుచుకుంటే సెక్షన్ 70 వక్ఫ్ యాక్ట్ 95 ప్రకారము 100 రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పై తగు ఆధారాలు చూపిస్తూ ఎవిడెన్సెస్తో ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు సెక్షన్ 71 ప్రకారం ఆయా రాష్ట్ర వక్ఫ్ బోర్డులు విచారణ జరిపే విశేష అధికారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కొసమెరుపు ఏంటంటే సెక్షన్ 70 ప్రకారం ఒక్క ఫిర్యాదు రాలేదు. కేవలం ఆకాశ రామಣ್ణ లెటర్లు మాత్రమే వచ్చాయి. ఆ వచ్చినటువంటి ఆరోపణలు దర్గాకి సంబంధించినవి కావు. కేవలం దర్గాలో ఏదో అనైతికంగా ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతుంది. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దర్గాని సరైన దశలో నడుపుతున్నటువంటి ఏకైక దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు. ఇక్కడ నిత్యం ప్రతిరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా గౌరవించి పటిష్టంగా పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి ఏకైక దర్గా ఇదొకటి. ఇలాంటి దర్గాకి సొంత ఖర్చులతో ధర్మకర్త బెంగళూరు నుంచి పూలు చాదర్లు తెప్పించి నిత్యం దాన్ని అలంకరణలు చేస్తూ భక్తులకి శ్రద్ధతో అన్ని సేవలు అందిస్తూ అద్భుతంగా కార్యాచరణ సాగిస్తూ ఉంటే ఇది చూడలేక ఒక పద్ధతిని ఈ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కేవలం కుట్రలో భాగంగా ఒక నోటీస్ని జారీ చేసింది. నోటీస్ జారీ చేసిన తర్వాత సంజాయిషి కోరిన తర్వాత సంజాయిషి ఇచ్చేంత వరకు ఆగాలి. ఆగకుండా అదే రోజు అదే నంబర్తో ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు. ఆర్డర్స్ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే ఇక్కడ ఏదో పంచనామా జరిగిందట. ఏ రోజు పంచనామా జరిగింది? 15 రెవెన్యూ అధికారులతో పంచనామా జరిగిందట. మేము రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ పంచనామా చేశారంటే చేయలేదు అన్నారు. వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఎవరు రాలేదు. ఈ జ్యూరిస్డిక్షన్ వెస్ట్ తహసీల్దార్ కిందకి వస్తుంది. తహసీల్దార్ జీవో 54 ప్రకారం వక్ఫ్కి ఆఫీసర్ అవుతాడు ఆయా తాలూకాల్లో మండలాల్లో. అతను ఇక్కడికి రావడం జరగలేదు.
పోనీ అతను ఎవరినైనా అధికారులను నియమించాడా జాయింట్ సర్వే చేయడానికో జాయింట్ విచారణ జరపడానికో అంటే చెయ్యలేదు. కేవలం టేబుల్ మీద యథేచ్ఛగా రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నారు. వాళ్లే ఫిర్యాదులు రాసుకుంటున్నారు, వాళ్లే విచారణ చేపడుతున్నారు, వాళ్లే పంచనామాలు సృష్టించుకుంటున్నారు, వాళ్లే ఇవన్నీ సూచనల్లో పెట్టి ఇక్కడ ఉన్నత న్యాయస్థానాలు సైతం ఎఫిడేవిట్లు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇస్తా ఉన్నారు. ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కేవలం ఇది ముస్లిం దర్గా కాబట్టి దర్గాలాగానే నడవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే హిందూస్ని, క్రైస్తవుల్ని, ఎవరికైనా భక్తుడు ఎవడైనా కావచ్చు కదా. రావి రామ్మోహన్ రావు గారు, అలాగే సహధర్మకర్త అయినటువంటి రావి దుందేశ్వరి గారు ఉన్నారు. మీ అందరికీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. గుంటూరు నగరంలోని కొత్తపేట ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఆదివారం నాడు నిర్వహించారు. 35వ డివిజన్ కార్పొరేటర్ బాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఎల్చూరి వెంకటేశ్వర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అమృత హాస్పిటల్ డాక్టర్ మడ్డి వినోద్ కుమార్, డాక్టర్ హేమంత్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శిరీష టీంకు ప్రత్యేక అభినందన తెలిపారు. అలాగే డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు సార్ సార్ ఇక్కడ రెడీ మేడం, రెడీ స్మైల్, నవ్వు చక్క నవ్వు స్మైల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ రెడీ స్మైల్ సార్ స్మైల్. ఓకే రైట్. ప్రసాదించాలనే ఉద్దేశంతో అమృత హాస్పిటల్స్ వారి టీంతో మరి ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సమాజంలో ఎంతోమంది కనీస వైద్యానికి నోచుకోని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని రుగ్మతలు మరి అందరి వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ రోజున అమృత హాస్పిటల్స్ వారు ఈ రోజున ఈ బిజినెస్ ప్యాకెట్స్తో కలిసి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు. గుంటూరు జిల్లా బస్టాండ్ వద్ద ఉన్న మణిపురం రైల్వే బ్రిడ్జి పక్కన ఈరోజు గుర్తు తెలియని శవం రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శవాన్ని చూసి స్థానికులు, వాహనదారులు గుమికూడారు. ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత. ఆర్టీసీ అధికారులతో వాగ్వివాదానికి దిగిన ప్రయాణికులు. తిరుపతి నుండి హిందూపురానికి రాత్రి వస్తున్న బస్సులోకి చేరిన వర్షపు నీరు. తడిసిపోయిన ప్రయాణికుల ల్యాప్టాప్లు, వస్తువులు, లగేజ్. బస్సు నిర్వహణ లోపాలపై అధికారులతో ప్రయాణికులు వాగ్వివాదం. ప్రయాణికుల ఆందోళనతో కదిరి డిపోలో రాత్రి బస్సు మార్చిన ఆర్టీసీ అధికారులు. ఉదయం హిందూపురం చేరుకున్న వెంటనే ప్రయాణికులు బస్టాండ్లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ధర్నాకు దిగిన ప్రయాణికులు.
మేనేజర్ కాలం చెందిన బస్సులు నడుపుతున్న హిందూపూర్ డిపో మేనేజర్ హిందూపూర్ డిపో మేనేజర్ హిందూపూర్ డిపో మేనేజర్ మేము ఎక్కాము. మల్కల్ చెరువు దగ్గర నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం కంటిన్యూ అయింది. నేను పిల్లల్ని విండో సీట్ సైడ్ కూర్చున్నాను. నేను ఒక్కదాన్ని మా పిల్లలు ఇద్దరిని పిలుచుకొని వస్తున్నాను. ఈ వర్షం ఎక్కువ అవుతుంటే పిల్లలు తడవకూడదని వాళ్ళని సైడ్కి పిలిచి నేను కిటికీ పక్కన కూర్చున్నాను సార్. చూడండి, నా చెమ్మ ఇంతవరకు ఆడలేదు. మొత్తం ముద్దుగా తడిచిపోతుంది. బస్సు మొత్తం కారుతాను సార్. ఆ బస్సులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి మా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీరు అన్ని రూల్స్ అడిగినప్పుడు మేము ఎందుకు రూల్స్ మాట్లాడకూడదు? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? ఇదే కాదు, మేము 5 years నుంచి తిరుపతి నుంచి హిందూపూర్కి ఫ్రీక్వెంట్ గానే వస్తున్నాము. ఏ బస్సుకి సర్వీసింగ్ లేదు. ఈ బస్సు ప్రతి బస్సు కారుతుంది. ఇంకా బస్సు రన్నింగ్ అయ్యే స్థితి లేదు సార్. అప్పటికే బస్సు అంతా వాటర్ వచ్చేసినాయి. ఏ ప్రయాణికులు కూర్చోలేకపోయినారు, నిల్చోలేకపోయినారు. పిల్లలైతే ఒకటే ఏడుపు సార్. చలి ఒక పక్క, తుంపర్లు ఒక పక్క. ఇంకా మా వల్ల కాలేదు. అక్కడ కొంతమంది పిల్లలు మా తరపున వాళ్ళు వాయిస్ వినిపించారు. దాదాపు 1 hour ధర్నా చేశారు సార్. ఎవరూ రెస్పాన్సిబుల్ కాలేదు. అట్లీస్ట్ మాకు ఫైనల్ గా ఒక బస్సు అరేంజ్ చేశారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి మేము ఇంకొక సర్వీస్ లో వచ్చాము. తిరుపతి నుండి వచ్చేటప్పుడు బస్సులో అంతా వర్షం పడేసి ఇట్లా ఆడపిల్లలు తడిచిపోతే బయటకి తడిచిన బట్టలతో వస్తే ఆడపిల్లల పరిస్థితి ఏమి? ఇట్లా బస్సులు వేసే వాళ్ళని ఏమిటో కొట్టాల జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజున తిరుపతి నుంచి హిందూపూర్కి రావాల్సిన బస్సు రాత్రి 11:15 బయలుదేరింది. అదేవిధంగా వస్తున్న తరుణంలో మదనపల్లి దగ్గర భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా ఎవరైతే పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వానకు తడిచిపోయి పిల్లలు అయితే ఏడుస్తూ, స్టూడెంట్స్ దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ అన్నింటిలోకి కూడా వాటర్ పోయినాయి. అలాగే కూడా ఎవరైతే ప్రయాణికులు వాళ్ళందరి బ్యాగ్స్ అన్ని కూడా నానిపోయినాయి. దీనికి ప్రధానంగా ఈ హిందూపూర్ డిపో మేనేజర్ గారే కారణం. అదేవిధంగా కాలం చెందిన బస్సులను నడుపుతున్న డిపో మేనేజర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ల్యాప్టాప్స్ నాశనమైనాయో దానికి కూడా బాధ్యత ఈ డిపో మేనేజర్ గారు వ్యవహరించాలి. లిక్కర్ స్కామ్ లో అరెస్టులు చేసిన విధంగా అదాని స్కామ్ లో ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణ ఉందని, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందన్నారు. అదే సమయంలో అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాల విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ప్రధాని మోదీ అన్నా, అమిత్ షా అన్నా, అదాని అన్నా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజం దోపిడీ చేస్తే 14 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల శిక్ష వేయడం హాస్యాస్పదమన్నారు. అలాంటి వ్యక్తికి 100 ఏళ్ల జైలు శిక్ష వేయాలని రామకృష్ణ అన్నారు. కేసు అనేది అది ఖచ్చితంగా కేసే. ఎందుకంటే ఆ రోజు లిక్కరు అది ప్రవేశపెట్టేటప్పుడే దాంట్లో అది డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు, అన్నీ చేశారు. మరి అప్పుడు కూడా మేము చెప్పాం ఇందులో తప్పు జరుగుతుందని చెప్పాం. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి అమలే దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇదంతా కూడా చేశారు. మరి ఇప్పుడు లిక్కర్ కేసు వచ్చింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. నిజంగా వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరిపైన అయితే ఆరోపణలు ఉన్నాయో వారు నిరూపించుకోవాలి. ఇవాళ పక్కా సమాచారంతోనే నెలకు 50-60 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా చేతులు మారినాయని చెప్పి వాళ్ళ సమాచారం చెప్తా ఉన్నారు. ఆ ప్రకారం వాళ్ళు కోర్టు వరకు కూడా పోయారు. కాబట్టి వాళ్ళ కోర్టులో వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళదే. అంతేగాని మేము లిక్కర్ కేసులో లేమంటే ప్రతి ఒడు లేడనే చెప్తాడు. గాలి జనార్దన్ రెడ్డి వాడు గజ దొంగ, వాడు మొత్తం కొల్లగొట్టాడు. 7 సంవత్సరాలు 14 ఏళ్ల తర్వాత 7 సంవత్సరాలు శిక్ష వేశారు. ఇప్పటికి యావజ్జీవ శిక్ష వేయాలి, లేదా 100 years వేయాలి శిక్ష. 100 years 1,000 కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొట్టాడు. అదే పర్యావరణాన్ని దెబ్బతీశాడు. ఇక్కడ బళ్ళారి నుండి కృష్ణపట్నం ఓడరేవు వరకు మొత్తం గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసినట్లు చేశాడు. మొత్తం రోడ్లన్నీ నాశనం చేశాడు. మరి ఏం చేస్తాం, మన దేశంలో న్యాయ వ్యవస్థ అంత అట్లుంది. అందుకోసమే 14 ఏళ్ళు పట్టింది. 14 ఏళ్ల తర్వాత అది కూడా 7 సంవత్సరాల పనిష్మెంట్. ఆ ఫైన్ అయితే ఇంకా హాస్యాస్పదం, 10,000లో వేశారు ఫైన్. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. అదేవిధంగా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా,
నువ్వు లిక్కర్లో 3-4 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి లిక్కర్ కేసు పెట్టావు. మరి ఇవాళ అదానీ స్కాము సెకీ దాంట్లో దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పి అక్కడ కోర్టులో పెట్టారు, అమెరికన్ కోర్టులో. తర్వాత 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజలపైన భారం పడుతూ ఉంది అదానితో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల. మరి దానిపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతా ఉన్నా. నీకు అదాని అంటే భయపడతావు, మోడీ అంటే భయపడతావు, అమిత్ షా అంటే భయపడతావు. ఓకే, లిక్కర్ స్కామ్ చేస్తానో బాగుంది, మేమేమే మంచిదే. మరి అదాని స్కామ్ ఎందుకు మాట్లాడవు? దానిపైన కూడా మాట్లాడమని కోరుతాను. ఇక వివరాల్లోకి వెళ్తే పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు అన్నవరం హరిహర కళ్యాణ మండపంలో జరగబోయే పత్తిపాడు నియోజకవర్గ మినీ మహానాడుని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పెద్ద పండుగ లాంటిదని ఆమె పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక జరగబోయే మొదటి మినీ మహానాడు అని నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. నమస్కారం. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు 19వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపం నయాగా బ్యాంకు పక్కన ఉన్న హరిహర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా మహానాడు 22వ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి అదేవిధంగా నా భర్త దివంగత నేత వరపుల రాజా గారి హయాంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటిని కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అదే మద్దతుని ఇప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం, మంత్రి నాదెండ్ల మనోహర్. నగరపాలెం కాళీ మస్తాన్ షావలి దర్గా ధర్మకర్తలు లీగల్ టీంతో దర్గాలో విలేకరుల సమావేశం. కొత్తపేట ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. గుంటూరు జిల్లా బస్టాండ్ వద్ద ఉన్న మణిపురం రైల్వే బ్రిడ్జి పక్కన ఈరోజు గుర్తు తెలియని శవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నా టీవీ న్యూస్.